మరో 3 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ పాలనలో యూరియా బ్లాక్ దందా. సిర్పూర్లో గుండాయిజం అంతం చేయాలి. చింతల మానేపల్లి, ఆసిఫాబాద్. మరో 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన పాలనలో ప్రజల బాధలు తీరి సంతోషకరమైన రోజులు వస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. చింతలమానేపల్లి మండలంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సమావేశంలో ఆయన మాట్లాడారు. 400 కిలోమీటర్లు నడిచిన దీందా అక్కలు చెల్లెళ్ళు గుర్తుకొచ్చింది. ఈ కర్జల్లి నుంచి గూడెంకు పోవాలంటే గంట సేపు పడుతుంది. మోటార్ సైకిల్ మీద, కారు మీద, మోటార్ సైకిల్ మీద పోవాలంటేనే గంట సేపు పడుతుంది. నడుచుకుంటా పోతే అర్ధ గంటలో పోతాం. ఇక చూడండి కథ. మరి ఆ ఎమ్మెల్యే గారి తండ్రి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, పని చేసిండ్రు. ఆ ఎమ్మెల్యే గారి అమ్మగారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పని చేసిండ్రు. కోనేరు కోనప్ప గారు కూడా ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా పని చేసిండ్రు. కానీ వీళ్ళందరికీ ఎవ్వరికి కర్జల్లి నుంచి గూడెం దాకా రోడ్డు మంచిగా చేయాలి అన్న ఆలోచన రాలే. దీంద మీద దీంద వాగులైతే రామకృష్ణ అనే ఒక MBA విద్యార్థి చచ్చిపోయిండో, ఆ విధంగానే ఒక గిరిజన బాలుడు కూడా చనిపోయిండో, మొన్నటికి మొన్న కేతినిల చనిపోయిండో. ఆ దీందకు ఆ రోడ్డు మీద బ్రిడ్జ్ చేయాలన్న ఆలోచన రాలే. కేవలం కొబ్బరికాయలు కొట్టి, మన తల మీద కొబ్బరికాయలు కొట్టి పోయిండ్రు మిత్రులారా. బ్రిడ్జ్ మాత్రం వేయలే. 50 సంవత్సరాల నుండి పోడు చేస్తున్నారు. 50 సంవత్సరాల నుంచి ఇక్కడ పోడు చేస్తున్నారు. ఎంతో మంది పేద రైతులు. వాళ్ళందరికీ పట్టాలు ఇప్పియాలన్న ఆలోచన ఎవరికి రాలే. మేము కేతిని పోతే ఎంతో మంది ఆదివాసీ బిడ్డలు ఈసారి మేము తునికాకు ఏరలేదు అని చెప్పిండ్రు. తొనికాకు ఏరలేదు, తొనికాకు పైసలు మాకు రాలేదు, ఇప్పుడు ఏం చేసి బతకాలి సారు అని అంటున్నారు. వాళ్ళ గురించి ఒక్క నాయకుడు ఆలోచించలేదు. ఈ సంవత్సరం దీందాలో, కేతినిలో, చిత్తామలో చాలా మంది రైతులు ఆకలి చావులు చచ్చే ప్రమాదం ఉన్నది. ఎందుకయ్యా? ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళని ఎవరిని కూడా వ్యవసాయం చేయనీయలే ఈ వానకాలంలో. రేపు చలికాలంలో ఏం పంటలు వేస్తారు వీళ్ళు? రేపు వచ్చే ఎండాకాలంలో ఏం తిని బతుకుతారు? ఎవడన్నా ఆలోచించిండా వీళ్ళ గురించి? ఏ ప్రజాప్రతినిధి అయినా వీళ్ళ గురించి మరి అసెంబ్లీకి పోయి, ఇక్కడున్న ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని ఇక్కడ నుంచి అసెంబ్లీకి పోయి వీళ్ళ బాధల గురించి ఎవరన్నా ఆలోచించిండ్రా? ఎవడు చూడు, 3 ఎకరాలు ఒకరుకున్నది, 30 ఎకరాలు ఇంకొకరుకున్నది. ఒక్కసారి ఇదే గోదావరి దాటి కిందికి పోండి, భద్రాచలంలో ఒక్కొక్క భూస్వామి 1000 ఎకరాల భూములు ఆక్రమించారు. 1000 ఎకరాల భూములు ఆక్రమించారు. వాళ్ళ ముంగట పోయి సలాం కొట్టి గులాంగిరి చేస్తున్నారు. ఒక్కడన్నా ఒక్క నిమిషమే, ఒక్కడన్నా అడిగిండా ఈ ప్రశ్న? బాబాసాగర్ ఊరున్నది. బాబాసాగర్ ఊరు నుంచి నాయకపు గూడెం పోవడానికి కట్టాల్సిన వంతెన, ఆ బ్రిడ్జ్ 20 సంవత్సరాలైనా అట్లే ఉన్నది. ఒక్క నాయకుడన్నా మాట్లాడిండానండి? ఎన్ని వానాకాలాలు వచ్చినాయి, ఎన్నోసార్లు వాగులు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. నాయకపు గూడెం పోవడానికి బ్రిడ్జిలు, పిల్లర్లు కట్టిండ్రు దొంగలు, బిల్లులు ఎత్తిండ్రు ఈ దొంగలు. వాళ్ళ బిల్డింగులు కట్టుకున్నారు, కానీ ఆ బ్రిడ్జ్ గురించి మర్చిపోయింది. ఇదే బాబాసాగర్ గ్రామంలో రాత్రి మా బండు పటేల్ ఒక 2 రైతుల దగ్గరికి తీసుకుపోయిండు. 2 కాళ్ళు ఇరిగినాయి. ఒక ఆయనది తల పగిలింది, ఇంకొక ఆయనది కాలు ఇరిగింది. ఏమైందయ్యా అంటే, పొద్దున్నే బాబాసాగర్ రోడ్డు మీద అందరు చూస్తుండగానే గుంతలలో పడి యాక్సిడెంట్ చేసుకున్నారు.